ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీరామకృష్ణ కథామృతం. సప్తమ పరిచ్ఛేదం. భక్తియోగమే ఈ యుగధర్మం అహం. విజయ్ శ్రీరామకృష్ణులతో, మహాశయ, మీరు దుష్ట అహాన్ని త్యజించమని సెలవిచ్చారు కదా, నేను దాసుడును అనే అహంలో దోషం ఏమీ లేదా? శ్రీరామకృష్ణులు: అవును, నేను దాసుడను అంటే నేను భగవంతుడి దాసుడను, నేను భగవంతుని భక్తుడను అనే భావన ఉండాలి. ఇందులో దోషమేమీ లేదు. పైగా భగవత్ సాక్షాత్కారానికి అది దోహదం చేస్తుంది కూడా. విజయ్: సరేనండి, నేను దాసుడననే భావం కల వ్యక్తి కామక్రోధాదులు ఏ రూపంలో సంతరించుకుంటాయి? శ్రీరామకృష్ణులు: యథార్థంగా అట్టి భావం కలిగితే ఆ వ్యక్తి కామక్రోధాదులు నామమాత్రమే. భగవత్ సాక్షాత్కారం సిద్ధించాక ఆ వ్యక్తి తనను భగవంతుని దాసుడు లేక భక్తుడిగా పరిగణించుకుంటాడు. అప్పుడతడు ఎవరికీ హాని కలిగించడు. పరుసవేదిని తాకి ఇనుప కత్తి బంగారంగా మారిపోతుంది. కత్తి ఆకారం ఉంటుంది, కానీ హాని కలిగించదు. కొబ్బరి మట్ట ఎండి రాలిపోయాక మానుపై గుర్తు పడి ఉంటుంది. ఆ గుర్తును బట్టి మునుపు ఇక్కడొక మట్ట ఉండేదని తెలియ వస్తుంది. అదే రీతిలో భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తి అహం ఆకార మాత్రమే. అతడి కామక్రోధాదులు చూపు మాత్రంగానే మిగిలి ఉంటాయి. అతడు పసిబాలుడిలా మారతాడు. సత్వ రజస్తమో గుణాల పట్ల బాలుడికి అనురక్తి ఉండదు. పసిబాలుడు ఒక వస్తువు పట్ల ఎంత త్వరితంగా అనురక్తి ఏర్పరచుకుంటాడో అంత సత్వరమే దాని పట్ల అనాసక్తత పొందుతాడు. 5 రూపాయలు ఖరీదు చేసే వస్త్రానికి బదులు అనా విలువ చేసే బొమ్మ నిచ్చి అతన్ని బుజ్జగించవచ్చు. మొదట అతడు దృఢ నిశ్చయంతో, లేదు, దాన్ని ఇవ్వను, నా కోసం మా నాన్న కొని తెచ్చాడు అంటాడు. పిల్లవాడికి అందరూ సమానమే. వ్యక్తులలోని తారతమ్యాల గురించి నా భావన పిల్లవాడికి ఉండదు. కాబట్టి అతడికి కుల విచక్షత ఉండదు. పిల్లవాడి తల్లి ఫలానా వ్యక్తి నీ అన్న అని చెబితే ఆ ఫలానా వ్యక్తి అస్పృశ్యుడైనా సరే ఆ పిల్లవాడు అతడితో కలిసి ఒకే కంచంలో భుజిస్తాడు. పిల్లవాడు ద్వేషం అంటే ఏమిటో ఎరుగడు. శుచి అశుచి వీటి ఎరుకే ఉండదు. మల విసర్జన చేశాక చేతులు కడుక్కోకుండా వచ్చేస్తాడు. సమాధి స్థితి పొందిన తరువాత కూడా కొందరు నేను దాసుడను లేక నేను భక్తుడను అనే అహాన్ని నిలుపుకునే ఉంటారు. భక్తుడు నేను అనే చైతన్యాన్ని ఉంచుకునే ఉంటాడు. అతడు ఇలా అంటాడు: ఓ భగవంతుడా, నువ్వు ప్రభువి, నేను నీ దాసుడను. నువ్వు భగవంతుడివి, నేను నీ భక్తుడను. భగవత్ సాక్షాత్కారానంతరం కూడా అతడు అలా భావిస్తాడు. అతడిలోని నేను పూర్తిగా తొలగిపోదు. మళ్ళీ నిరంతరం ఇటువంటి నేను అనే భావనను అభ్యసించే కొద్దీ భగవల్లబ్ధి చేకూరుతుంది. దీనినే భక్తియోగం అంటారు. భక్తి మార్గం అవలంబించి బ్రహ్మజ్ఞానాన్ని కూడా సముపార్జించవచ్చు. భగవంతుడు సర్వశక్తిమంతుడు. భగవంతుడు అభిలషిస్తే తన భక్తులకు బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడు. కానీ భక్తుడు సామాన్యంగా బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చగించడు. నేను దాసుడను, నువ్వు ప్రభువువి, నేను బిడ్డను, నువ్వు తల్లివి, ఇటువంటి అహంకారాన్ని కలిగి ఉండటానికే అభిలషిస్తాడు. విజయ్: వేదాంత విచారణ చేసేవారు కూడా చివరకు భగవత్ సాక్షాత్కారం పొందుతారు కదా? శ్రీరామకృష్ణులు: అవును, విచారణ మార్గం ద్వారాను ఆయనను పొందవచ్చు. దీనినే జ్ఞానయోగం అంటారు. కానీ ఈ మార్గం ఎంతో కష్టభరితమైనది. నీకు సప్తభూమికల గురించి ఇంతకు మునిపే చెప్పాను కదా. మనస్సు సప్తమ భూమిక అనగా సహస్రారంను చేరినప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అనే తత్వం యథార్థంగా బోధపడితే ఆ వ్యక్తి మనస్సు సమాధిలో నిమగ్నమవుతుంది. కానీ కలియుగంలో జీవులు అన్నగతప్రాణులు. అలాంటప్పుడు బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య భావం పొసగటం ఎలా? దేహబుద్ధి నశించకుండా ఇట్టి భావం ఏర్పడదు. నేను దేహం కాదు, మనస్సు కాదు, చతుర్వింశతి తత్వాలు కాదు. నేను సుఖదుఖాలకు అతీతుడను. రోగశోక జరా మృత్యువులు నన్ను అంటవు. కలియుగంలో ఇటువంటి భావాలు జనించడం ఎంతో కష్టం. ఎంతగా విచారణ చేసినప్పటికీ దేహాత్మబుద్ధి ఏదో ఒక మూల నుంచి తలెత్తుతుంది. రావి చెట్టును మొదలంటా నరికివేసిన మరునాడే మోడు నుంచి అంకురించడం నువ్వు గమనించవచ్చు. అలాగే దేహాత్మబుద్ధి సమసిపోదు సుమా. కనుకనే భక్తియోగం ఈ కలియుగానికి సరి అయినది, సుగమము కూడా. నేను చక్కెరగా ఇష్టపడను. చక్కెరను తినటానికే ఇష్టపడతాను.
నేనే బ్రహ్మాన్ని అని పలుకాలన్న ఇచ్చ నాకు ఎన్నడూ కలగదు. నువ్వు భగవంతుడవు, నేను నీ దాసుడను అంటాను. ఒక పడ ఒక పడవ రెండు స్థానాల మధ్య తిరుగుతూ ఉండేట్లు మనస్సు పంచమ షష్ఠ భూమికల మధ్య తిరుగుతూ ఉండటమే మంచిది. ఆరవ భూమికను అధిగమించి సప్తమ భూమికలో ఎక్కువ సమయం మనస్సును నిలపటం నాకు ఇష్టం లేదు. భగవంతుని నామగుణ సంకీర్తన చేయటమే నా ఆకాంక్ష. సేవక భావం నాకు నచ్చింది. అలలు గంగానదికి చెందినవి అంటారు, కానీ ఎవరు గంగానది అలలకు చెందినది అని చెప్పరు. అహం బ్రహ్మాస్మి అనే భావన మంచిది కాదు. దేహాత్మ బుద్ధి నెలకొని ఉండగా నేనే బ్రహ్మమని పలుకటం ఎంతో హానికరం. అటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో పురోగమించలేడు, క్రమంగా అధోగతి పాలవుతాడు. అటువంటి వ్యక్తి ఇతరులనే కాక తనను కూడా వంచుకుంటాడు. తన మనోస్థితిని గురించిన అవగాహన అతడికి ఉండదు. 2 రకాల భక్తి ఉత్తమ అధికారి భగవత్ప్రాప్తికి మార్గం. ప్రతి రకమైన భక్తి భగవత్ సాక్షాత్కారానికి దోహదం చెయ్యదు. ప్రేమ భక్తి లేకుంటే భగవల్లబ్ధి కలుగదు. ప్రేమ భక్తినే రాగభక్తి అని కూడా పేర్కొంటారు. ప్రేమ అనురాగం లేకుండా భగవత్ సాక్షాత్కారం దుర్లభం. భగవంతుని ప్రేమించటం నేర్వకుండా ఆయనను సాక్షాత్కరించుకోవటం అసంభవం. మరొక రకమైన భక్తి ఉంది. దీనిని వైదీ భక్తి అనగా విధి విహితమైనది అంటారు. జపం, ఉపవాసాలు, తీర్థయాత్రలు, నివేదనతో కూడిన భగవదారాధన మొదలైన ప్రక్రియలన్నీ ఈ వైదీ భక్తికి చెందుతాయి. వీటిని చేయగా క్రమంగా రాగభక్తి ఏర్పడుతుంది. రాగభక్తి జనించకుండా భగవత్ సాక్షాత్కారం కలుగదు. భగవంతుడి పట్ల ప్రేమ కలగాలి. విషయబుద్ధి పూర్తిగా తొలగిపోయి మనస్సు 100కి 100 పాళ్ళు భగవంతుని మీద లగ్నమైనప్పుడే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. కానీ కొందరికి రాగభక్తి దానంతట అదే కలుగుతుంది. వారిలో అది సిద్ధంగా ఉంటుంది. వారిలో బాల్యం నుంచి అది నెలకొని ఉంటుంది. అటువంటి వారు పసితనంలోనే భగవంతునికై విలపిస్తారు. అటువంటి భక్తిని ప్రహ్లాదునిలో చూడవచ్చు. గాలి కోసం విసనకర్ర విసరటం వంటిది వైదీ భక్తి. గాలి కావాలి అంటే విసనకర్ర అవసరం. భగవంతుని పట్ల ప్రేమ జనించటానికి జప, తప, ఉపవాసాదులు అనుష్ఠించాలి. కానీ మందమారుతం వీచనారంభించగానే విసనకర్రను ఆవలపడేస్తారు. భగవంతుని పట్ల ప్రేమ, అనురక్తి స్వాభావికంగా జనించటంతో జప తపాదులు నిష్క్రమిస్తాయి. హరిప్రేమలో ఉన్మత్తత కలిగితే ఇక వైదీ కర్మలను ఎవరు నిర్వహిస్తారు? భగవంతుడి పట్ల ప్రేమ కలుగునంత వరకు భక్తి అపరిపక్వంగా ఉంటుంది. అది పెంపొంది ప్రేమానురాగాలు సంతరించుకున్నాక భక్తి పరిపక్వం అవుతుంది. అపరిపక్వ భక్తిగల వ్యక్తి ఆధ్యాత్మిక ప్రవచనాలు, బోధనలను అంతర్లీనం చేసుకోలేడు. కానీ పరిపక్వ భక్తిగల వ్యక్తి చేసుకోగలడు. సిల్వర్ నైట్రేట్ పూతగల ఫలకం మీదనే ప్రతిబింబం శాశ్వతంగా నిలుస్తుంది. తద్విరుద్ధంగా వట్టి గాజు మీద 1000 ప్రతిబింబాలు ప్రతిఫలించినా సరే వాటిలో ఒక్కటి శాశ్వతంగా నిలిచిపోదు. వస్తువు కదిలిపోగానే గాజు పూర్వం మాదిరిగానే ఉండిపోతుంది. భగవత్ ప్రేమ పెంపొందకుంటే ఎవరూ ఆధ్యాత్మిక బోధనలను అంతర్లీనం చేసుకోలేరు. విజయ్ మహాశయ, భగవద్దర్శనానికి కేవలం భక్తి ఒక్కటే చాలా. శ్రీరామకృష్ణులు: అవును, భక్తి ద్వారా మాత్రమే భగవద్దర్శనం కలుగుతుంది. కానీ ఆ భక్తి పరిపక్వత చెంది ఉండాలి. అంటే ప్రేమ భక్తి లేక రాగభక్తి ఉండాలి. అటువంటి భక్తి కలిగి ఉండే వ్యక్తి తల్లి బిడ్డను ప్రేమించేట్లు, బిడ్డ తల్లిని లేక భార్య భర్తను ప్రేమించేట్లుగా భగవంతుణ్ణి ప్రేమిస్తాడు. భగవంతుడి పట్ల అటువంటి ప్రేమభక్తి అనుబంధం కలిగి ఉన్నప్పుడు భార్య, పిల్లల, బంధువుల, మిత్రుల పట్ల మాయాకర్షణ కలుగదు. వీరి పట్ల సానుభూతి మాత్రం ఉంటుంది. అటువంటి వ్యక్తికి ఈ సంసారం పరాయి దేశంగా గోచరిస్తుంది. కేవలం కర్మభూమిగా తోస్తుంది. ఇల్లు వాకిలి గ్రామంలో ఉండగా ఉద్యోగార్థం కలకత్తాకు వచ్చి అద్దె ఇంట్లో బస చేస్తున్నట్లుగా ఉంటుంది ఇది. భగవంతుడి పట్ల ప్రేమ కలిగిన పక్షంలో ఒక వ్యక్తి సంసారానురక్తి, విషయబుద్ధి అడుగంటా తొలగిపోతాయి. లేసమాత్రం విషయబుద్ధి ఉన్నా కూడా భగవద్దర్శనం కాదు. చెమ్మగిల్లిన అగ్గిపుల్లలను 1000 మార్లు గీచినా వెలగవు. ఒక గుట్ట పుల్లలు వృధా అవుతాయి. విషయాసక్తమైన మనస్సు చెమ్మగిల్లిన అగ్గిపుల్లల్లాంటిది.
ఒకసారి రాధ తన చెలులతో సర్వము తాను కృష్ణమయంగా దర్శిస్తున్నానని చెప్పింది. అందుకు ఆ చెలులు ఇలా అన్నారు: మేం ఎందుకు అతన్ని చూడలేకున్నాం? నువ్వు భ్రమలో ఉన్నావా? నేస్తాల్లారా, మీరు దివ్యప్రేమ అనే కాటుకను కళ్లకు రాచుకొని చూస్తే అతన్ని చూడగలరు అన్నది రాధ విజయ్తో. మీ బ్రహ్మసమాజ గీతంలో ఇలా చెప్పబడింది: ఓ ప్రభు, అనురాగము లేక నిన్ను ఎవరు తెలుసుకొనగలరు? యజ్ఞయాగములు ఎన్నైనా చేయుదురుగాక. భగవంతుడి పట్ల ఇటువంటి అనురాగం, ప్రేమ, పరిపక్వ భక్తి ఒక్కమారు అనుభవించిన భగవంతుడి సాకార నిరాకార సాక్షాత్కారాలు రెండూ కలుగుతాయి. భగవద్దర్శనం ఆయన కృప లేనిదే సాధ్యం కాదు. విజయ్, భగవద్దర్శనం ఎలా లభిస్తుంది? శ్రీరామకృష్ణులు: హృదయ పావనత్వం లేకుంటే భగవద్దర్శనం కలగదు. కామినీ కాంచనాల పట్ల అనురక్తితో మనస్సు కళంకమై ఉన్నది. మట్టిచే కప్పబడ్డ సూదిని అయస్కాంతం ఆకర్షించుకోలేదు. మట్టిని కడిగివేసిన తర్వాత ఆకర్షించుకుంటుంది. అదేవిధంగా మనోమాలిన్యాన్ని అశ్రువులతో కడిగివేసుకోవచ్చు. పశ్చాత్తాపంతో, ఓ భగవంతుడా, నేను ఇక ఎన్నడూ అటువంటి పని చేయను అంటూ అశ్రుధారలు కురిపిస్తే ఈ మనోమాలిన్యం తొలగిపోతుంది. ఆ తరువాత అయస్కాంతమనే భగవంతుడు సూది అనే భక్తుని మనస్సును ఆకర్షించుకుంటాడు. ఆ పైన సమాధి స్థితి కలుగుతుంది. భగవద్దర్శనం పొందుతాడు. నువ్వు వేలాదిసార్లు ప్రయత్నించినా ఆయన కృపలేనిదే దేనిని సాధించలేవు. భగవత్కృప లేనిదే ఎవరు భగవంతుని దర్శించుకోలేరు. భగవత్కృప అంత సులభంగా దక్కుతుందా ఏమిటి? అహంకారాన్ని సమూలంగా త్యజించాలి. నేను కర్తను అనే భావం ఉన్నంతవరకు భగవత్ సాక్షాత్కారం కాదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి సరుకుల గది బాధ్యతను నిర్వహించాడు అనుకుందాం. తర్వాత ఎవరైనా ఇంటి యజమానిని, అయ్యా, మీ సరుకుల గదిలో నుంచి ఏదైనా మీరే స్వయంగా తీసి ఇవ్వగలరా అని అడిగితే యజమాని ఇలా అంటాడు: సరుకుల గది వద్ద ఫలానా వ్యక్తి ఉన్నాడు కదా, అలాంటప్పుడు నాకు అక్కడ పని ఏముంది? తనకు తానే కర్త అనుకునే వ్యక్తి హృదయంలో భగవంతుడు సులభంగా సాక్షాత్కరించడు. కానీ భగవత్కృప వర్షించినప్పుడే భగవంతుని దర్శనం అవుతుంది. భగవంతుడు జ్ఞానభాస్కరుడు. ఆయన నుండి ప్రసరించిన ఒక్క కిరణం జ్ఞానప్రకాశంతో లోకాన్ని తేజోమయం గావిస్తుంది. ఆయన దివ్యప్రభ మూలంగానే మనం పరస్పరం చూడగలుగుతున్నాం. విభిన్న రకాల జ్ఞానాన్ని సముపార్జించుకుంటున్నాం. భగవంతుడు తన ప్రకాశాన్ని తన వదనారవిందం కేసి ప్రసరించినప్పుడే మనం ఆయన్ను దర్శించగలం. రాత్రివేళ పోలీసు సార్జెంటు లాంతరు చేతపుచ్చుకొని వీధులలో గస్తీ తిరుగుతూ ఉంటాడు కదా, దాని నుండి వచ్చే వెలుతురుతో సార్జెంటు ఇతరుల ముఖాలు చూడగలుగుతాడు. ఇతరులు పరస్పరం చూసుకోగలుగుతారు. సార్జెంట్ ముఖం చూడాలనుకుంటే, అయ్యా, లాంతరు వెలుగును మీ ముఖం కేసి తిప్పండి, మీ ముఖం చూడనివ్వండి అంటూ అతన్ని వేడుకోవాలి. అదే రీతిలో భగవంతుణ్ణి, ఓ ప్రభు, కృపాళువై నీ జ్ఞానప్రకాశాన్ని ఒక్కసారి నీ వంక ప్రసరింపచేయి, నీ ముఖారవిందాన్ని అప్పుడు తిలకించగలుగుతాను అంటూ ప్రార్థించాలి. దీపం లేని ఇల్లు పేదరికాన్ని సూచిస్తుంది. కాబట్టి హృదయంలో జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలి. ఒక పాటలో ఇలా రాసి ఉంది: వెలిగించుము జ్ఞానదీపము హృదయ గృహమున, దర్శింపుము బ్రహ్మమయీ వదనారవిందమును. విజయ్ తనతో కూడా ఔషధం తెచ్చుకున్నాడు. ఒక భక్తుని అతడికి మంచి నీళ్లు తెచ్చి ఇమ్మన్నారు శ్రీరామకృష్ణులు. ఆయన కరుణా సింధువు. పడవలోనో బండిలోనో బాడుగ చెల్లించి విజయ్ రాలేడు. అందుచేతనే శ్రీరామకృష్ణులు తరచూ అతడికి కబురు పంపి రమ్మంటారు. ఈసారి బలరాంను అందుకై ఏర్పాటు చేశారు. బలరాం బండి బాడుగ ఇచ్చేస్తాడు. ప్రస్తుతం బలరాంతోనే విజయ్ వచ్చి ఉన్నాడు. సాయంత్రమైంది. విజయ్, నవకుమార్, విజయ్ మిత్రులు బలరాం పడవలో ఎక్కారు. బలరాం బాగ్ బజార్లో తన ఇంటి సమీపంలో దిగాడు. అప్పుడు చంద్రోదయం అయింది. శీతాకాలం కావటంతో చలి మొదలైంది. శ్రీరామకృష్ణుల అమృతవచనాలను నెమరవేసుకుంటూ ఆయన ఆనందమయమూర్తిని హృదయంలో నిలుపుకొని విజయ్, బలరాం, మా మొదలైన వారు ఇంటి ముఖం పట్టారు. అష్టమ పరిచ్ఛేదం. దక్షిణేశ్వరంలో ప్రాణకృష్ణ మా ప్రభృతులతో. సోమవారం జనవరి 1, 1883. అప్పుడు సమయం ఉదయం 8 గంటలు. దక్షిణేశ్వర కాళికాలయంలోని తమ గదిలో శ్రీరామకృష్ణులు భక్తులతో కూర్చుని ఉన్నారు. అహర్నిశలు హరిప్రేమలో, జగజ్జనని ప్రేమలో మునిగి ఉండిపోయారు ఆయన.
నేల మీద చాప పరిచి ఉంది. శ్రీరామకృష్ణులు చాప మీదనే కూర్చుని ఉన్నారు. శీతాకాలం కావటంతో సాలువ కప్పుకొని ఉన్నారు. ప్రాణకృష్ణ మా ఆయన ముందు కూర్చొని ఉన్నారు. రాఖాలు ఉన్నాడు. హాజరా గదికి వెలుపలి ఆగ్నేయ వసారాలో కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణుల ఆంతరంగిక భక్తులలో పలువురు ఇప్పుడు మాకు పరిచితులైనారు. దాదాపు 1 సంవత్సరంగా నరేంద్రుడు, రాఖాల్, భవనాథ్, బలరాం, మా బాబురాం, లాటు మొదలైన వారు తరచూ వస్తూ పోతూ ఉన్నారు. మనోమోహన్, సురేంద్రుడు, కేదార్ ప్రభృతులు ఏడాదికి పైబడే వస్తూ ఉన్నారు. 5 నెలల క్రితం శ్రీరామకృష్ణులు విద్యాసాగర్ ఇంటికి వెళ్ళటం జరిగింది. 2 నెలలకు మునిపే విజయ్ మొదలైన బ్రహ్మసమాజ భక్తులు, కేశవసేన్ మొదలైన వారితో స్టీమర్లో కలకత్తా వరకు వెళ్ళి వచ్చారు. ప్రాణకృష్ణ ముఖోపాధ్యాయ్ కలకత్తాలోని శ్యాంపుకూర్ ప్రాంతంలో వసిస్తున్నాడు. అతడు జనాయి గ్రామానికి చెందినవాడు. ప్రభుత్వ వస్తువులను వేలం వేసే అధికారిగా ఉన్నత పదవిలో ఉన్నాడు. మొదటి భార్య వలన సంతానం కలుగునందున ఆమె సమ్మతితో అతడు ద్వితీయ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య వలన ఒక కుమారుడు కలిగాడు. శ్రీరామకృష్ణుల పట్ల అతడికి అమిత భక్తి ప్రపత్తులు ఉన్నవి. అతడు స్థూలకాయుడు కావటంతో శ్రీరామకృష్ణులు అతణ్ణి లావు బ్రాహ్మణుడు అని సంబోధించేవారు. అతడు సజ్జనుడు. అతడి ఆహ్వానం మేరకు దాదాపు 9 నెలల క్రితం అతడి ఇంటికి భక్తులతో శ్రీరామకృష్ణులు వెళ్లారు. నాడు ప్రాణకృష్ణ కూరలు, పప్పు, తీపి తినుబండారాలతో చక్కని విందు చేశాడు. ఒక భక్తుడు శ్రీరామకృష్ణుల కోసం బుట్టలో జిలేబీలు తీసుకుని వచ్చి ఆయన పక్కన పెట్టాడు. ఒక్క జిలేబీ ముక్కను తింటూ ఆయన ప్రాణకృష్ణ మొదలైన వారితో ఇలా అన్నారు: చూడండి, నేను జగజ్జనని నామాన్ని స్మరిస్తూ ఉంటాను కదా, అందుకే ఈ తినుబండారాలన్నీ లభిస్తున్నాయి. నవ్వారు. కానీ ఆమె సొర, గుమ్మడి వంటి ఫలాలను ఇవ్వదు. జ్ఞానం, వివేకం, ప్రేమ, వైరాగ్యం మొదలైన అమృత ఫలాలను ప్రసాదిస్తుంది సుమా. ఇంతలో 6 లేక 7 సంవత్సరాల బాలుడొకడు గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణులు తాను బాలుడే అయ్యారు. ఒక పిల్లవాడు తన వద్దనున్న తీపి పదార్థాలను మరొక పిల్లవాడు చూసినప్పుడు అతడు లాక్కుంటాడనే భయంతో వాటిని దాచిపెడతాడు. అదేవిధంగా శ్రీరామకృష్ణులు బుట్టలోని జిలేబీలు కనపడకుండా తమ అరిచేతిని వాటిపై మూసి ఉంచారు. తర్వాత ఆ బుట్టను పక్కన పెట్టారు. ప్రాణకృష్ణ గృహస్థు అయినప్పటికీ వేదాంతాన్ని అధ్యయనం చేశాడు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, సోహం అని వేదాంత వాక్యాలను పలుకుతూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు అతడితో కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు. కలియుగంలో కావలసింది నారదీయ భక్తియే అంటారు. హఠాత్తుగా శ్రీరామకృష్ణులు సమాధి నిమగ్నులై అదే స్థితిలో చాలాసేపు కూర్చుండిపోయారు. ఆయన శరీరంలో కదలిక లేదు. కళ్ళు విప్పారి ఉన్నాయి. రెప్పలు వాలటం లేదు. ఊపిరి ఆడుతుందో లేదో కూడా తెలియని స్థితి అది. చాలాసేపు అయ్యాక ఆయన భారంగా ఊపిరి పీల్చి బాహ్యస్థితిలోకి వచ్చారు. నవమ పరిచ్ఛేదం. భావస్థితి, రూపదర్శనాలు. శ్రీరామకృష్ణులు ప్రాణకృష్ణతో, నా జగజ్జనని నిరాకారియే కాదు, ఆమె సాకారమూర్తి కూడా. ఆమె రూపాలను దర్శించవచ్చు. ప్రేమ భక్తి ద్వారా నిరుపమానమైన ఆమె సౌందర్యాన్ని తిలకించవచ్చు. జగజ్జనని తన భక్తులకు పలు రూపాలలో దర్శనం ఇస్తుంది. ఆమెను నిన్న నేను దర్శించాను. ఆమె కాషాయాంబరాలు ధరించి ఉంది. నాతో మాట్లాడింది కూడా. మరొక రోజు ఆమె 6 ఏళ్ల మహమ్మదీయ బాలిక రూపంలో నాకు దర్శనమిచ్చింది. నొసట తిలకమిడుకొని దిగంబరి అయి ఉన్నది. చిన్నపిల్లల మాదిరి గంతులు వేస్తూ పరిహాసాలాడుతూ నాతో కూడా నడిచింది. గౌరాంగ దర్శనం. రతితల్లి రూపంలో జగజ్జనని దర్శనం. హృదయ్ ఇంటి వద్ద నాకొకసారి నల్ల అంచు దోవతి ధరించిన గౌరాంగ ప్రభువు దర్శనమైంది. భగవంతుడు భావాభావాలకు అతీతుడు అని హలదారి చెప్పేవాడు. నేను అమ్మకు దీని గురించి తెలిపి ఆమెను, తల్లి, నీ ఈ దివ్య దర్శనాలన్నీ భ్రమమాత్రాలా అని అడిగాను. అప్పుడు అమ్మ రతితల్లి రూపంలో నాకు దర్శనమిచ్చి, నువ్వు భావస్థితిలోనే నెలకొని ఉండు అన్నది. నేను ఆ మాట హలదారితో చెప్పాను. ఒక్కోసారి ఆమె ఆదేశాన్ని మరిచిపోవటంతో ఇక్కట్ల పాలయ్యేవాణ్ణి. ఒకసారి భావస్థితిలో నెలకొని ఉండనందున పళ్ళు విరగ్గొట్టుకున్నాను. అందుచేత దైవ అనుజ్ఞ లేకున్నప్పుడు లేక ప్రత్యక్ష అనుభూతి పొందకున్నప్పుడు నేను అదే భావంలో నెలకొని ఉంటాను. నేను భక్తి మార్గాన్నే అనుసరిస్తాను. నువ్వు ఏమంటావు? ప్రాణకృష్ణ: అవునండి, నిజమే. భక్తి ప్రాశస్త్యం, శరణాగతి.
శ్రీరామకృష్ణులు: దీని గురించి నిన్ను అడగవలసిన పనేముంది? దీని అంటే నా లోపలే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడే అన్ని పనులు నా ద్వారా చేయిస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు దైవభావం నాలో నెలకొని ఉన్న సమయంలో పూజింపబడనిదే నాకు శాంతి చేకూరేది కాదు. నేను యంత్రాన్ని, ఆమె దాన్ని నియంత్రించేది. ఆమె చెయ్యమన్నట్లే నేను చేస్తాను, ఆమె పలుకమన్నట్లే నేను పలుకుతాను. భవసాగరంలో తన నావతో నెలకొని ఉండమన్నాడు రాంప్రసాద్. పోటులో పైకి వెళ్తావు, పాటులో కిందకి కూలబడతావు. పెనుగాలి వీచటానికి మునుపు వీధిలోని ఆకు పరిస్థితి వంటిది ఇది. గాలి వీచే దిశను బట్టి కొన్ని సమయాల్లో ఈ ఆకు మంచి ప్రదేశాలకు కొట్టుకొని పోతుంది, మరికొన్ని సందర్భాలలో మురికి కూపంలోకి కొట్టుకుపోతుంది. బందిపోటు దొంగలు సాలెవాడు కథలో సాలెవాడు అన్నట్లు రాముని ఇచ్చ మేరకు దొంగతనం జరిగింది. రాముని ఇచ్ఛానుసారం పోలీసు వారు నన్ను బంధించారు. రాముని ఇచ్చ వల్ల నన్ను విడిచిపెట్టారు. హనుమంతుడు ఒకసారి రాముడితో ఇలా అన్నాడు: ఓ రామ, శరణాగతుడను. నీ పాదపద్మాల వద్ద శుద్ధ భక్తి కలిగేటట్లు అనుగ్రహించు. నీ భువనమోహన మాయలో పడిపోకుండా నన్ను అనుగ్రహించు. చావసిద్ధంగా ఉన్న కప్ప ఒకటి రాముడితో ఇలా అంది: ఓ రామ, పాము వాతబడ్డప్పుడు రక్షణార్థం నీ కోసం కేకలు పెట్టాను. కానీ ప్రస్తుతం నీ వంటి మొన తగిలి నీ వింటి మొన తగిలి చీరబడి చచ్చిపోతున్నాను కనుక మౌనం దాల్చాను. మిమ్మల్ని చూస్తున్నట్లే భగవంతుణ్ణి ఇదే కళ్ళతో ప్రత్యక్షంగా దర్శించేవాడిని. ప్రస్తుతం నేను భావావస్థలో దైవ దర్శనాలను కాంచుతున్నాను. భగవత్ సాక్షాత్కారానంతరం బాలుని స్వభావం కలుగుతుంది. అట్టి స్థితిలో ఆ వ్యక్తి ఏ వస్తువును ధ్యానిస్తాడో దాని నైజాన్ని సంతరించుకుంటాడు. భగవంతుడు ఇది పిల్లవాడి స్వభావం. పిల్లవాడు బొమ్మరిల్లు కట్టిన తర్వాత దాన్ని కూల్చివేస్తాడు. అదేవిధంగా భగవంతుడు సృష్టిస్థితి లయాలను గావిస్తూ ఉంటాడు. పిల్లవాడు ఏ గుణాలకు వసుడు కాడు. అట్లే భగవంతుడు కూడా సత్వరజస్తమో గుణాలకు అతీతుడు. అందుచేతనే తమలో పిల్లల స్వభావం కల్పించుకునే నిమిత్తం పరమహంసలు 5 లేక 10 మంది పిల్లలను తమతో ఉంచుకుంటారు. గదిలో నేల మీద ఆగర్పారా నుండి వచ్చిన 22 యువకుడు ఒకడు కూర్చుని ఉన్నాడు. అతడు దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడల్లా శ్రీరామకృష్ణులను సైగతో పక్కకు తీసుకువెళ్ళి తన మనోభావాలను గుసగుసగా ఆయనకు విన్నవించేవాడు. అతడు ఈ మధ్యే శ్రీరామకృష్ణుల వద్దకు వస్తున్నాడు. నేడు అతడు శ్రీరామకృష్ణుల పక్కనే నేల మీద కూర్చున్నాడు. స్త్రీభావం, కామజయం, నిష్కాపట్యం, భగవల్లాభం. శ్రీరామకృష్ణులు ఆ యువకుడితో మరొకరి స్వభావాన్ని ఆరోపింపచేసుకోవడం ద్వారా ఒక వ్యక్తి తన స్వభావాన్ని మార్చుకోవచ్చు. పురుషుడు స్త్రీ భావాన్ని ఆరోపించుకొని క్రమంగా కామాది శత్రువులను తొలగించుకోవచ్చు. అతడు అచ్చం స్త్రీ మాదిరిగానే ప్రవర్తిస్తాడు. వీధి నాటకాల్లో స్త్రీ పాత్రలు ధరించే పురుషులు స్త్రీ మాదిరిగానే మాట్లాడతారు, లేదా స్నానం చేసేటప్పుడు స్త్రీలాగానే పండ్లు తోముకుంటారు. నువ్వు మంగళవారం కానీ లేక శనివారం కానీ రా. ప్రాణకృష్ణతో: బ్రహ్మం శక్తి అభిన్నం. నువ్వు శక్తిని అంగీకరించకుంటే జగత్తు యావత్తు నేను, నువ్వు, ఇల్లు, కుటుంబం మిథ్య అయిపోతుంది. ఆద్యాశక్తి ఉన్నందుననే జగత్తుకు అస్తిత్వం ఏర్పడుతుంది. దుర్గాదేవి ప్రతిమను తయారు చేయాలి అంటే మొదట వెదురు బొంగు ఒకదాన్ని ఆధారంగా చేసుకొని ఒక చట్రం నిర్మించాలి. ఈ చట్రం లేకుండా సుందరమైన దుర్గప్రతిమ తయారు కాదు. విషయబుద్ధిని త్యజించనిదే ఆధ్యాత్మిక చైతన్యం జాగృతం కాదు. భగవత్ సాక్షాత్కారం లభించదు. విషయబుద్ధి కారణంగానే కపట స్వభావం కలుగుతుంది. నిష్కపట స్వభావి కానంత వరకు ఎవరూ భగవంతుణ్ణి పొందలేరు. కాపట్యం, మోసకారితనములను వదిలి అంతరంగాన భక్తిని పెంపొందించుకో. సేవ, ఆరాధన, కైంకర్యాల ద్వారా రఘువీరుని సులభంగా పొందవచ్చు. ఆఫీసులలో ఉద్యోగం, వ్యాపారం మొదలైన లౌకిక కార్యకలాపాలలో నిమగ్నులైనప్పటికీ కూడా సత్యవాదిగానే ఉండాలి. ఈ కలియుగంలో సత్యసంధత తపస్సు కిందికి వస్తుంది. ప్రాణకృష్ణ: అవునండి, మహానిర్వాణ తంత్రలో ఇలా చెప్పబడి ఉంది. ఓ దేవి, సత్యవాదిగా, జితేంద్రియుడిగా, పరోపకారిగా, నిర్వికారిగా, సదాశయునిగా ఉండమని ధర్మం నిర్దేశిస్తున్నది. శ్రీరామకృష్ణులు: అవును, ఈ భావాలను చక్కగా జీర్ణించుకోవాలి. దశమ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణులు యశోదాభావం సమాధి.
శ్రీరామకృష్ణులు తమ చిన్న మంచం మీద ఆసీనులై ఉన్నారు. పారవస్య భావంలో నెలకొని రాకాల్ వైపు చూశారు. హఠాత్తుగా ఆయనలో తమ యువ శిష్యుడైన రాకాల్ పట్ల మాతృవాత్సల్యం పొంగి పొరలింది. ఆయన అప్పుడు సమాధి స్థితిలోనికి వెళ్ళిపోయారు. భక్తులు అవాక్కై సంభ్రమాశ్చర్యాలతో ఆయన కేసి చూడసాగారు. కొంతసేపటికి పాక్షికంగా బాహ్య చైతన్యంలోకి వచ్చి శ్రీరామకృష్ణులు ఇలా పలికారు: రాకాల్ను చూసి చూడగానే నాలోని ఆధ్యాత్మికత ఎందుకు ఇలా ఉద్దీపన చెందుతోంది? భగవంతుణ్ణి సమీపించే కొద్దీ భగవత్ వైభవాలు మహత్వం కాంచటం తగ్గిపోతోంది. సాధకుడు మొదట్లో దశభుజ అనగా దుర్గాదేవి ప్రతిమను సూచిస్తుంది ఈశ్వరమూర్తిని దర్శిస్తాడు. ఆ మూర్తిలో విభూతి అత్యధికంగా కనిపిస్తుంది. ఆ పైన ద్విభుజమూర్తి దర్శనమవుతుంది. ఈ మూర్తిలో విభిన్న శస్త్రాస్త్రాలు ధరించిన 10 చేతులు ఉండవు. తరువాత సాధకుడు గోపాలమూర్తిని దర్శిస్తాడు. ఈ మూర్తిలో ఎటువంటి శక్తి వ్యక్తీకరణ ఉండదు. కేవలం పసిబాలుని మూర్తి. ఆ తరువాత ఇతర దర్శనాలు కాంచుతాడు. అటుపైన సాధకుడు జ్యోతిని మాత్రమే దర్శిస్తాడు. సమాధితోనే బ్రహ్మజ్ఞానం, విచక్షణ, విచారణల త్యాగం. భగవత్ సాక్షాత్కారానంతరం సమాధిలో భగవత్ సంసర్గం పొందాక విచక్షణ, విచారణలు నశిస్తాయి. ఎంతకాలం మనిషి విచక్షణ, విచారణలు చేయగలడు? ఈ జగత్తును నానా విధాలుగా చూసే వరకు. నేను, నువ్వు ఇవి ఎరుక ఉన్నంతవరకే విచక్షణ, విచారణలు చేస్తాడు. ఏకత్వాన్ని యథార్థంగా గ్రహించిన నాడు అతడు అంతర్ముఖుడై మౌనం పాటిస్తాడు. ఇట్టి స్థితి పొందిన వ్యక్తికి సోదాహరణ త్రైలింగ స్వామి కాశీలో వసించిన సుప్రసిద్ధ సన్యాసి. శ్రీరామకృష్ణులు వీరిని ఒకసారి కలుసుకున్నారు. ఈయన మౌనవ్రతం పాటించారు. బ్రాహ్మణ సంతర్పణ జరిగేటప్పుడు నువ్వు గమనించలేదా? మొదట గొప్ప గడబిడ చెలరేగుతుంది. వారి పొట్టలు ఆహారంతో నిండే కొద్దీ రణగుణధ్వని తగ్గుముఖం పడుతుంది. చివరకు పెరుగు వడ్డించినప్పుడు పెరుగన్నం జుర్రుకునే శబ్దం మాత్రమే వినవస్తుంది. తరువాత నిద్రావస్థ, సమాధి, గడబిడ సద్దుమణుగుతుంది. మా ప్రాణకృష్ణులతో అనేకులు బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడతారు. కానీ వారి మనసులు సదా ఇల్లు, భవనాలు, ధనం, పేరు ప్రతిష్టలు, ఇంద్రియ సుఖాలు మొదలైన అధో విషయాలతోనే నిండి ఉంటవి. మాన్యుమెంటు పాదం వద్ద నిలబడినంతసేపు గుర్రాలు, బళ్ళు, దొరలు, దొరసానులను చూడగలవు. కానీ మాన్యుమెంట్ పైకెక్కి చూస్తే అనంతం వరకు విస్తరిస్తూ ఉన్న ఆకాశాన్ని, సముద్రాన్ని తిలకించగలవు. అప్పుడు నువ్వు భవనాలు, బళ్ళు, గుర్రాలు లేక మనుషులను చూడటంలో ఆనందం పొందలేవు. అవి చీమల్లాగా కనిపిస్తాయి. బ్రహ్మజ్ఞానం పొందగానే సంసారానురక్తి, కామినీ కాంచనాల పట్ల వ్యామోహము మొదలైనవి అదృశ్యమవుతాయి. సకల వాంఛలకు తెరపడుతుంది. కొయ్యదుంగ మండేటప్పుడు చిటపట మనే శబ్దం వస్తుంది. మండటం పూర్తయి బూడిద మాత్రం మిగిలాక ఎలాంటి శబ్దమూ రాదు. అనురక్తి నశించగానే ఆరాటము అదృశ్యమవుతుంది. చివరకు శాంతి చేకూరుతుంది. భగవంతుడి సమీపానికి పొయ్యే కొద్దీ మరింత శాంతిని పొందుతావు. శాంతి 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 ప్రశాంతి. గంగానదిని సమీపించే కొద్దీ అంతగా దాని చల్లదనాన్ని అనుభవిస్తావు. గంగలో మునక వేశాక పూర్తిగా ఉపశమనం పొందుతావు. జీవులు, జగత్తు, చతుర్వింశతి తత్వాలకు అస్తిత్వం భగవంతుడి ఉనికి చేతనే. భగవంతుణ్ణి తొలగిస్తే ఏదీ మిగలదు. ఒకటి అంకె తర్వాత సున్నాలు పెడుతూ ఉంటే అంకె విలువ పెరుగుతూ పోతుంది. కానీ ఆ ఒకటి అంకె లేకుంటే ఈ సున్నాలకు విలువంటూ ఏదీ ఉండదు. ప్రాణకృష్ణకి తెలుపటానికి శ్రీరామకృష్ణులు తమ స్థితిని పరోక్షంగా చెబుతున్నారా? శ్రీరామకృష్ణులు కొనసాగించారు. బ్రహ్మజ్ఞానం పొంది అత్యున్నతమైన సమాధి స్థితి సంతరించుకున్నాక కూడా కొందరు విద్య నేనును, భక్తి నేనును ఆశ్రయించి మనస్సును దిగువ స్థితిలో నిలిపి ఉంచుతారు. అదెలాగంటే బజారు మూసివేశాక కూడా కొందరు తమ ఇచ్ఛానుసారం అక్కడే పచార్లు చేస్తూ ఉంటారు. నారదాది మహర్షుల విషయం ఇటువంటిదే. వారు భక్తి నేనును లోకోపదేశార్థం నిలుపుకొని ఉన్నారు. అదే ప్రయోజనానికై శంకరాచార్యులు విద్యానేనును ఆశ్రయించి ఉన్నారు. విషయానురక్తి జాడమాత్రంగా ఉన్నా కూడా భగవత్ సాక్షాత్కారం లభించదు. దారానికి అతి చిన్న పోగు అంటిపెట్టుకొని ఉన్నా ఆ దారాన్ని సూది బెజ్జంలోకి ఎక్కించలేము.
భగవల్లాభం పొందిన వారి కామక్రోధాలు నామమాత్రాలే. అవి కాలిపోయిన తాడులాంటివి. అది ఆకృతిలో తాడులా కనిపించినా ఉఫ్ అని ఊదగానే చెల్లాచెదరైపోతుంది. మనస్సు విషయానురక్తి నుండి విముక్తం కాగానే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. శుద్ధ మానసంలో కానవచ్చేదంతా భగవద్వాణియే. శుద్ధ మానసం, శుద్ధ బుద్ధి ఒక్కటే. శుద్ధ ఆత్మ కూడా అదే. ఎందుకంటే భగవంతుడు తప్ప పరిశుద్ధమైనది ఏదీ ఉండదు కనుక. భగవత్ సాక్షాత్కారం పొందితే ధర్మాధర్మాలకు అతీతంగా ఉండవచ్చు. ఇలా అంటూ సుమధుర కంఠంతో శ్రీరామకృష్ణులు రాంప్రసాద్ గీతం పాడసాగారు. ఏకాదశ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణులు రాధాభావం. శ్రీరామకృష్ణులు లేచి వెళ్ళి తమ గదికి ఆగ్నేయమూలలో ఉన్న వసారాలో కూర్చున్నారు. ప్రాణకృష్ణ తదితర భక్తులు ఆయనను అనుసరించారు. హాజ్రా కూడా అక్కడ కూర్చుని ఉన్నాడు. ప్రాణకృష్ణతో నవ్వుతూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. హాజ్రా తక్కువైన వాడా ఏమిటి ఇక్కడ? అనగా తమను ఉద్దేశిస్తూ, పెద్ద దర్గాను చూశారంటే చిన్న దర్గా హాజ్రాయే కదా. శ్రీరామకృష్ణుల పలుకులకు అందరూ నవ్వారు. అప్పుడు నవకుమార్ వచ్చి ద్వారం వద్దే నిలబడ్డాడు. భక్త బృందాన్ని చూడగానే అతడు తక్షణమే వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. ఆహా, మూర్తీభవించిన అహంకారం అంటూ శ్రీరామకృష్ణులు వ్యాఖ్యానించారు. దాదాపు ఉదయం 9:30 సమయంలో ప్రాణకృష్ణ శ్రీరామకృష్ణుల నుంచి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక గాయకుడు తంపుర మీటుతూ కొన్ని భక్తి గీతాలు పాడాడు. శ్రీరామకృష్ణులు ఆ గీతాలు వింటూ ఉండగా గృహస్థ భక్తుడైన కేదార్ చటర్జీ గదిలోకి వచ్చాడు. అతడు తన కార్యాలయ ఉడుపులు ధరించి ఉన్నాడు. అతడు అది భక్తి ప్రాధాన్యమైన ప్రవృత్తి. బృందావన గోపికల వైఖరిని ఇచ్చగిస్తాడు. భగవత్ ప్రసంగం అతడి కంట అశ్రువులు తెప్పిస్తుంది. కేదార్ను చూడగానే శ్రీరామకృష్ణులకు శ్రీకృష్ణుని బృందావన లీలలు స్ఫురణకు వచ్చాయి. దివ్య ప్రేమోన్మత్తులై ఆయన లేచి నిలబడి కేదార్ను ఉద్దేశిస్తూ పాడనారంభించారు. ఈ పాట పాడుతూ శ్రీరామకృష్ణులు కృష్ణుని పట్ల రాధ కనపరిచే వైఖరిని తమలో ఆరోపించుకొని గాఢ సమాధి నిమగ్నులైనారు. కత్తినార బట్టపై చిత్రించిన చిత్తరువుల శ్రీరామకృష్ణులు దివ్యానంద బాష్పాలు చెక్కిళ్ల నుండి స్రవిస్తూ ఉండగా అలాగే నిలబడి ఉన్నారు. కేదార్ శ్రీరామకృష్ణుల మ్రోల వ్రాలాడు. ఆయన పాదాలను స్పృశిస్తూ ఇలా స్తుతించాడు. హృదయ కమల మధ్యే నిర్విశేషం నిరీహం హరిహర విధివేద్యం యోగిభిర్ధ్యాన గమ్యం జనన మరణ భీతి భ్రంసి సచిత్ స్వరూపం సకల భువన బీజం బ్రహ్మ చైతన్యమీడే. కొంతసేపటికి శ్రీరామకృష్ణులు బ్రహ్మ చైతన్యంలోకి వచ్చారు. కేదార్ తన సొంత ఊరు అయిన హాలీ శహర్ నుండి కలకత్తాలోని తన కార్యాలయానికి వెళ్తాడు. దారిలో శ్రీరామకృష్ణుల దర్శనార్థం కాళీ ఆలయానికి వచ్చాడు. కాసేపు అక్కడ ఉండి కేదార్ వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం అయ్యేసరికి కాళికాలయంలో నివేదించిన ప్రసాదాన్ని రామ్లాల్ ఒక పళ్ళెంలో శ్రీరామకృష్ణుల కోసం తీసుకువచ్చాడు. తమ గదిలో దక్షిణాభిముఖంగా కూర్చొని శ్రీరామకృష్ణులు ప్రసాదం ఆరగించారు. పిల్లవాడి మాదిరి ప్రతి పదార్థం కాస్త కాస్త తిన్నారు. భోజనానంతరం విశ్రాంతికై చిన్న మంచంపై పడుకున్నారు. ద్వాదశ పరిచ్ఛేదం. అభ్యాసయోగం, విచారణ, భక్తి. మధ్యాహ్నం 3 గంటలకు కొందరు మార్వాడీ భక్తులు శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చారు. నేల మీద కూర్చుని శ్రీరామకృష్ణులను ప్రసన్నలు అడుగుతున్నారు. అప్పుడు రాఖాల్ మా కూడా గదిలో ఉన్నారు. మార్వాడీ భక్తుడు, అయ్యా, తరుణోపాయం ఏమిటి? శ్రీరామకృష్ణులు, 2 మార్గాలు ఉన్నవి. ఒకటి విచారణ మార్గం, రెండవది అనురాగం లేక భక్తి మార్గం. విచారణ మార్గం సదా సద్విచారణ. భగవంతుడు మాత్రమే సత్యం, నిత్య వస్తువు, తక్కినదంతా అసత్యం, అనిత్యం. ఐంద్రజాలికుడు మాత్రమే సత్యం, ఇంద్రజాలం మిథ్య. విచారణ అంటే ఇదే. వివేకం, వైరాగ్యం. ఈ సదసద్విచారణను వివేకం అంటారు. వైరాగ్యం అంటే సంసారంలోని వస్తువుల పట్ల విరక్తి పొందటం. ఈ వైరాగ్యం హఠాత్తుగా జనించదు సుమా. అనునిత్యం అభ్యసించడం ద్వారానే అది అలవడుతుంది. ప్రథమంలో కామినీ కాంచనాలను మానసికంగా త్యజించాలి. ఆ తరువాత భగవదేచ్ఛతో వాటిని మానసికంగానూ బాహ్యంగానూ పరిత్యజించగలుగుతావు. భగవంతునికై కలకత్తా వాసులను సమస్తం త్యజించమని అడగటం అసాధ్యం. మానసికంగా వాటిని త్యజించమని చెప్పవచ్చు.
అభ్యాసయోగం ద్వారా కామినీ కాంచనాల పట్ల గల అనురక్తి త్యజించనగును. అదే భగవద్గీత చెబుతోంది. అభ్యాసయోగం ద్వారా మనస్సులో అసాధారణ శక్తి ఉద్భవిస్తోంది. అప్పుడు ఇంద్రియాలను సంయమం చేయటం సులభం. కామక్రోధాదులను నియంత్రించడంలో కష్టం ఏమీ కలగదు. అటువంటి వ్యక్తి తాబేలులా ప్రవర్తిస్తాడు. తాబేలు తన అవయవాలను లోపలకు ముడుచుకున్నాక వాటిని వెలుపలికి తీసే ప్రసక్తే ఉండదు. గొడ్డలితో ముక్కలుగా నరికిన దాని అవయవాలను బయటకు రప్పించలేవు. మార్వాడి భక్తుడు: మహారాజ్, మీరు 2 మార్గాలను సూచించారు. రెండవ మార్గం ఏది? శ్రీరామకృష్ణులు: అనురాగం లేక భక్తి మార్గం. భగవంతుడి పట్ల హృదయపూర్వకమైన ప్రేమ. ఏకాంతంలో గోప్యంగా వ్యాకుల మనస్కుడవై భగవద్దర్శనార్థం ఒకసారి విలపించు. దర్శనం ఇవ్వు అని పలుకు. అమ్మా శ్యామాయని నీ వార్తితో ఆక్రోశించిన ఓ మనసా, ఆవేదనగని ఆగగల్గునా అమ్మ శ్యామ నీ కగుపడకుండా. మార్వడి భక్తుడు: అయ్యా, సాకార పూజ అంటే అర్థం ఏమిటి? నిరాకారోపాసన అంటే అర్థం ఏమిటి? శ్రీరామకృష్ణులు: తండ్రి ఛాయాచిత్రాన్ని చూడగానే తండ్రి జ్ఞప్తికి వస్తాడు కదా. అదేవిధంగా దేవతా విగ్రహాన్ని అర్చించిన మరుక్షణంలోనే వాస్తవమైన భగవంతుని ఉద్దీపన కలుగుతుంది. సాకార రూపం ఎలాంటిదో తెలుసా? అనంత జలరాశిలో అప్పుడప్పుడు బుడగలు లేచినట్లు మహాకాశం చిదాకాశంలో విభిన్న రూపాలు పైకి లేవడం కానవస్తుంది. అట్లే అవతారం కూడా ఒకానొక రూపం. అవతార పురుషుని లీల ఆద్యాశక్తి ఆటయే సుమ. పాండిత్యం: నేనెవరిని? నేనే నీవు. కేవలం పాండిత్యం వలన ప్రయోజనం ఏముంది? వ్యాకుల మనస్కుడవై విలపిస్తే భగవంతుని పొందవచ్చు. నానా విషయాలను గురించి తెలుసుకోవలసిన అవసరం ఏముంది? ఆచార్యుడైన వ్యక్తే అనేక విషయాలు ఎరిగి ఉండాలి. పరులను చంపటానికి కత్తి డాలు కావలసి ఉంటుంది. కానీ తనను తాను చంపుకోవాలంటే ఒక సూది లేదా చిరుకత్తి మాత్రం చాలు. నేను అన్నది ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో చివరకు భగవంతుని కనుగొంటావు. ఈ నేను అనేది ఏమిటి? మాంసమా, ఎముకల, రక్తమా లేక మజ్జయా? అది మనస్సా లేక బుద్ధియా? ఇలా విశ్లేషించుకుంటూ పోతే నేను అనేది వీటిలో ఏదీ కాదని నువ్వు గ్రహిస్తావు. దీనినే ఇది కాదు ఇది కాదు విధానం అంటారు. ఆత్మను అర్థం చేసుకోలేము, తాకను లేము. అది నిర్గుణం, ఉపాధిరహితం. కానీ భక్తి మార్గం ప్రకారం చూస్తే భగవంతుడు సగుణుడు. భక్తునికి కృష్ణుడు చిన్మయ శ్యాముడు, చిన్మయ ధాముడు, సర్వం చిన్మయం. తరువాత మార్వాడీ భక్తులు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు. దక్షిణేశ్వరంలో సంధ్యారతి. సాయంకాలం అవుతూ ఉండగా గంగానదిని తిలకించే నిమిత్తం శ్రీరామకృష్ణులు గది బయటకు వచ్చారు. ఆయన గదిలో దీపం వెలిగించారు. శ్రీరామకృష్ణులు మంచంపై కూర్చుని జగన్మాత పవిత్రనామాన్ని జపిస్తూ ఆమెను ధ్యానించసాగారు. తరువాత వివిధ ఆలయాలలో సాయంకాల హారతులు ఇవ్వసాగారు. గంగా తీరంలోనూ పంచవటిలోనూ ఉన్న భక్తులు దూరం నుంచి దీపారాధన సుమధుర నాదాన్ని విన్నారు. అటు బయలుదేరటంతో గంగ గలగల ధ్వనితో ఉత్తరం వైపుగా ప్రవహించసాగింది. సాయంకాల దీపారాధన గంటల నాదం గాలిలో తేలుతూ గంగానది గలగల ధ్వనుల్లో మిళితమై సుమధురతను ఇనుమడింప చేసింది. ఈ రమ్యమైన వాతావరణంలో ప్రేమోన్మత్తులైన శ్రీరామకృష్ణులు గదిలో ఆసీనులై ఉన్నారు. హృదయం ఆనందమయమైంది. సర్వత్రా ఆనందమే. ఇది 7వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.